జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకు నిరసనగా టీఆర్ఎస్ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనిశెట్టి మురళి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపిన ఆయన మురళి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్పొరేటర్ మురళి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రజాబలం ఉన్న నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం మార్చురీలో ఉన్న మురళి మృతదేహాన్ని ఆయన సందర్శించారు. మార్చురీ వద్ద విలపిస్తున్న మురళి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తమకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మురళి హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లుగా చెప్పారు కడియం. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. అక్కడి వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన నాగరాజు, శ్రీనివాస్, నవ్య సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితం హామీలిచ్చారు, అరచేతిలో వైకుంఠం చూపారు. ఆ తర్వాత పత్తాయే లేరు. ఇదెవరో చోటామోటా నాయకుడి ఆర్భాటం కాదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామానికి ఇచ్చిన హామీల కథ. అప్పటి నుంచి ఆశగా ఎదురుచూపులు చూస్తున్న ఆ గ్రామస్తుల వ్యధ. చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్లు వేస్తారు, నీళ్ళు అన్ని సమస్యలు తీరుస్తాడని ఆయన ఏమో చెప్పినాడు. ఒక మహానుభావుడు వచ్చి మాకేం చెప్పడం లేదు, చేయటం లేదు. కనీసం కాలువలు కానీ తాగేదానికి నీళ్లు లేవు, మొదలు కాలువలు అట్టుండిచ్చి. ఉన్నత స్థాయిలో ఉన్నవారు చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు వెయిట్ ఎక్కువ. అందులోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్తే పని అయిపోయినట్టేనని ప్రజలు అనుకుంటారు. ఈ ఏడాది జనవరి 10న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని చెన్నూరు గ్రామానికి వచ్చారు. వరాల వర్షం కురిపించారు. అభివృద్ధికి చిరునామాగా ఆ గ్రామాన్ని మార్చేస్తామని అన్నారు. అయితే 6 నెలలు గడిచాయి. ఇంతవరకు అభివృద్ధి ఆనవాళ్లే అక్కడ కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలోని చెన్నూరు గ్రామం తెలుగుదేశం పార్టీకి పెట్టనుకోట. గతంలో పార్టీకి పలువురు ఎమ్మెల్యేలను, రాష్ట్ర స్థాయి నేతలను అందించిన గడ్డ ఇది. ఆ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి పథకాల చిట్టా విప్పారు. పక్కా ఇళ్లు అన్నారు. ఇంటింటికి ఇంటర్నెట్, వీధులన్నింటికీ వైఫై, సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, ఫైబర్ నెట్ కనెక్టివిటీ, పొదుపు మహిళలకు సెల్ ఫోన్లు, ఇలా 20కి పైగా హామీల వర్షం కురిపించారు. సీఎం మాటలకు ఆ గ్రామస్తులు ఆనందంతో చిందులు వేశారు. చప్పట్లతో జేజేలు కొట్టారు. తమ గ్రామ రూపురేఖలే మారిపోతాయని ఆశపడ్డారు. కాలచక్రం గిర్రును తిరిగింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇచ్చిన హామీలు అటకెక్కాయి. అభివృద్ధి పథకాలు రికార్డులకే పరిమితమయ్యాయి. ఏ ఒక్క సమస్య కూడా తీరలేదు. షాదీ మంజిల్ ఒక్క సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం తప్ప ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. మాకు కరెంటు సరఫరీ లేదు, నీళ్లు సరఫరీ లేదు, రోడ్లు సరఫరీ లేదు. 2 సంవత్సరాల నుంచి మేము పడే బాధ భగవంతుడికి ఇరుకు. ఆయన చెప్పినాక ఏం చేరలా, మేము చేస్తామని చెప్పారు రైతులు. చంద్రబాబు నాయుడు అంతే, మాకేం చేరలా. సీఎం పర్యటన ఆశాంతం ఆయన ఆదేశాలు అందుకున్న అధికారులకు ముఖ్యమంత్రి హామీలేవి గుర్తుకు రాలేదు. ఫలితం ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాతలయ్యాయి. దీంతో ఆ గ్రామస్తుల్లో రాష్ట్రాధినేతపైనే అసమ్మతి పెరిగింది. ఆశలన్నీ అడియాసలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, అది బాగుంటాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? నేను చెన్నూరుని దత్తకు తీసుకున్నాను, నాకు సంతోషంగా చేశారు అని చెప్పేసి పోయినాడు. ఆయన పోయిన తర్వాత ఏం ఇచ్చినారా? ఇల్లు ఇచ్చినారా? ఏమి ఇచ్చినారు? ఏమి ఇయ్యలే. ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసు. సగం పింఛన్లు రావట్లే, సగం మందికి లైట్లే, సరిలే,
వీధులకి రోడ్లు లేదు సరి ఏం లేదు సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీళ్లు వసతి తక్కువ. ఇప్పుడు అక్కడ సీఎం హామీల శిలాఫలకాలు జనాలను వెక్కిరిస్తున్నాయి, పాలకుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అమలు చేయని నాయకుల మాటలను అక్కడి ప్రజలు పరిహసిస్తున్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో చెన్నూరు గ్రామస్తుల్లో తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తమవుతోంది. మీకేమమ్మా ఇంకా ఆదర్శ గ్రామం మంచి గ్రామంగా తీర్చిదిద్దుతాడు అని చెప్పడం జరిగింది. కానీ చూస్తే ఇళ్ళు స్థలాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు కట్టిస్తాము అన్నారు, అపార్ట్మెంట్లు కట్టిస్తాము, ఇల్లు లేని వాళ్ళకి ఒక్కొక్క పోర్షన్ దానిలో ఇచ్చేస్తారు నన్ను అన్నారు. పింఛన్ల కొరత ఎక్కువగా ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టిని సారించాలని చెన్నూరు గ్రామస్తులు కోరుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు పిల్లలకు భారంగా మారారు. వృద్ధాప్యంలో తోడుగా నీడగా ఉండాల్సిన బిడ్డలు భారం అనుకుంటూ అమ్మా నాన్నల్ని